ప్రజాశక్తి రిపోర్టర్ పైన అధికారి పార్టీ నాయకుల దాడికి నిరసనగా కడప కలెక్టరేట్ వద్ద జర్నలిస్టు సంఘాల నిరసన. పత్రికా స్వేచ్ఛను మీడియాపై టీడీపీ నాయకుల దౌర్జన్యం పత్రికా స్వేచ్ఛను టీడీపీ నాయకులను వెంటనే పత్రికా స్వేచ్ఛను సిగ్గు జర్నలిస్టులపై దాడులు సిగ్గు జర్నలిస్టులపై దాడులు సిగ్గు జర్నలిస్టులపై దాడులు We want ప్రజాశక్తి జర్నలిస్టులపై దాడి చేసిన వారిని వెంటనే ప్రజాశక్తి విలేకరుపై దాడి చేసినటువంటి వారిని వెంటనే ప్రజాశక్తి రిపోర్టర్ పై దాడి చేసిన వారిని వెంటనే We want జర్నలిస్టులపై దాడులను జర్నలిస్టులపై దాడి చేసిన వారిని We want పత్రికా స్వేచ్ఛపై దాడి జర్నలిస్టులపై దాడి చేసిన వారిపై వెంటనే ప్రజాశక్తి విలేకరుపై దాడి చేసిన వారిని వెంటనే జర్నలిస్టుల ఐక్యత సిగ్గు అందరూ అక్కడి నుంచి ఆగండి. తమ్ముడు వీరభద్రన్న చూసుకొని పోతుంది. మన్యం జిల్లా మక్కువ మండలం ప్రజాశక్తి విలేకరి రామారావు మీద దాడి చేసినటువంటి టీడీపీ నాయకులైనటువంటి వేణుగోపాల్ నాయుడు అతని అనుచరులను వెంటనే అరెస్ట్ చేయాలని చెప్పి ఏపీయూడబ్ల్యూజేతో పాటు వివిధ జర్నలిస్టు సంఘాలన్నీ కూడా డిమాండ్ చేస్తూ ఈరోజు కడపలో డిఆర్ఓ గారికి మెమరాండం ఇవ్వటం జరిగింది. ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్నటువంటి సందర్భంలో అక్కడ ఉన్నటువంటి టీడీపీ నాయకులు చేస్తున్నటువంటి అరాచకాలను వెలుగులోకి తీసుకొచ్చినటువంటి ప్రజాశక్తి విలేకరి రామారావు మీద ఎప్పటి నుంచో కసి పెంచుకున్నటువంటి వేణుగోపాల్ నాయుడు అతని మూకలు రోడ్డు పని సందర్భంగా చూసేందుకు వెళ్ళినటువంటి అతని మీద భౌతిక దాడి చేయడం, నీ భార్యా బిడ్డలను నిన్ను చంపేస్తామని చెప్పి బెదిరించి బాహాటంగా హెచ్చరించటం చాలా తీవ్రమైన చర్యగా మేము పరిగణిస్తూ ఉన్నాం. ఇటువంటి అల్లరి మూకలను తెలుగుదేశం పార్టీ నుంచి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, అదేవిధంగా కూటమిలో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు బహిష్కరించి రాష్ట్రంలో పత్రికా స్వేచ్ఛను మేము కాపాడుతామనేటువంటి సందేశాన్ని ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకందరికీ, జర్నలిస్టులందరికీ కూడా ఇవ్వాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఒక పక్క ముఖ్యమంత్రి తర్వాత కూటమి నాయకులందరూ కూడా జర్నలిస్టులపైన దాడులు జరిగితే తీవ్రంగా వాటిని ఖండిస్తున్నారు. ఎమ్మెల్యేలైనా సరే తీవ్రంగా హెచ్చరిస్తూ ఉంటే ఇక్కడ ఉన్నటువంటి ఈ మండల నాయకులు బరి తెగించి ఈ రకంగా ప్రవర్తించడం అనేది హేయమైన చర్యగా మేము భావిస్తూ ఉన్నాం. ఈ రకమైనటువంటి దాడులకు ప్రభుత్వంలో ఉండేటువంటి వాళ్ళు కానీ, ప్రతిపక్షంలో ఉండేటువంటి వాళ్ళు కానీ జర్నలిస్టుల మీద మరోసారి పునరావృతం కాకుండా చూడాలి అంటే తప్పనిసరిగా ఈ రాష్ట్ర ప్రభుత్వం మొదటి నుంచి ఏపీయూడబ్ల్యూజే ఏదైతే డిమాండ్ చేస్తూ ఉందో, జర్నలిస్టుల మీద దాడి జరిగినప్పుడు ప్రభుత్వ ఉద్యోగి విధుల్లో ఉంటే ఏ రకమైనటువంటి సెక్షన్లు, కేసులు
బనాయించి కేసులు పెడతారు. ఆ రకమైనటువంటి చట్టాన్ని ఈరోజు తీసుకొస్తే రాష్ట్ర ప్రభుత్వం ఈ దాడులను అరికట్టేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రభుత్వం ఇప్పటికైనా వెంటనే స్పందించి ముఖ్యమంత్రి గారు, హోంమంత్రి, అదేవిధంగా డిప్యూటీ సీఎం గారు అందరూ కూడా జర్నలిస్టుల మీద భౌతిక దాడులు నివారించే దానికోసం ఈ ప్రత్యేకమైనటువంటి రక్షణ చట్టాన్ని తీసుకురావాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఎవరైతే టీడీపీ నాయకులు ఉన్నారో అతను వెంటనే పార్టీ నుంచి బహిష్కరించడమే కాకుండా అతని మీద పోలీస్ కేసులు నమోదు చేసి వెంటనే అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. అరకు జిల్లాలో ప్రజాశక్తి విలేకరి రామారావుపై జరిగినటువంటి దాడిని జర్నలిస్టుల పక్షాన ఖండిస్తూ ఉన్నాం. ఏదైతే ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించాక నారా చంద్రబాబు నాయుడు మీరు ఇక స్వచ్ఛందంగా మీరు మీ వాయిస్ను వినిపించవచ్చు అని చెప్పి, కానీ అదే పార్టీ నాయకుల ద్వారా భౌతిక దాడులు నేడు జరుగుతూ ఉన్నాయి. దీనిని బట్టి చూస్తే నోటితో ఒకటి చెప్పి నొసటితో వెక్కిరించిన చందంగా ఇప్పుడు పరిస్థితి ఉంది. కాబట్టి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం కావచ్చు, లేదా ఆ పార్టీ నాయకులు కావచ్చు, ఆ పార్టీ అధినేత చెప్పినటువంటి దానిని తూచా తప్పకుండా పాటించాలని జర్నలిస్టులుగా కోరుతా ఉన్నాం. ఏదైతే జర్నలిస్టులపై దాడులు చేస్తే ఖచ్చితంగా కఠినమైన చర్యలు తీసుకునేలాగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. ఊరికే మాటల వరకే పరిమితం అవుతూ జర్నలిస్టులపై దాడులను అరికట్టకపోతే మాత్రం జర్నలిస్టులు అందరినీ ఒక తాటిపై తీసుకువచ్చి జర్నలిస్టుల సంఘాల ఆధ్వర్యంలో రాబోయే రోజుల్లో ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పేలాగా ఆందోళన చేస్తామని ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. రాష్ట్ర హోంమంత్రి అనిత గారి నియోజకవర్గానికి కూతవేటు దూరంలోనే పక్క జిల్లాలోనే ఒక జర్నలిస్టు, ప్రజాశక్తికి సంబంధించినటువంటి రామారావు గారు అనేటువంటి ఒక జర్నలిస్ట్ మీద ఈ విధంగా భౌతిక దాడులకు దిగటం తెలుగుదేశం పార్టీ నాయకులకు కానీ, కూటమి ప్రభుత్వ నాయకులకి ఏ విధమైనటువంటి చర్యగా తీసుకోవాలి అని చెప్పేసి నేరుగా చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని, పవన్ కళ్యాణ్ గారిని అడుగుతున్నాను. ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున జర్నలిస్టుల మీద దాడులు జరుగుతున్న పరిస్థితి అయితే ఉంది. ఈ పక్కన అనంతపురం దగ్గర నుంచి ఆ పక్కన శ్రీకాకుళం జిల్లా వరకు కూడా అనేక మంది జర్నలిస్టులకి 9 నెలల కాలంలోనే దాడులు జరిగాయి, వేధింపులు జరిగాయి. ఫోన్లలో ఇప్పటికీ కూడా వేధింపులు జరుగుతున్నటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తుంది. దీన్ని అరికట్టాల్సినటువంటి